ఒక గంట క్రితం నా పర్సనల్ పేజ్లో జనవరి 1 గురించి చిన్న వీడియో పెట్టాను. ఆ వీడియో కింద కామెంట్లో మన జోకాట్ని ఎప్పటి నుంచో సపోర్ట్ చేస్తున్న ఒక ఫాలోవరు డిసప్పాయింట్ అవుతూ కామెంట్ పెట్టాడు. బ్రో, మిమ్మల్ని ఇంతమంది సపోర్ట్ చేస్తే మీరేమో ఒక చిన్న స్టోరీ పెట్టి జోకాట్ ఆపేశారు, అక్కడ ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా ఇక్కడేమో మోటివేషనల్ వీడియోస్ చేస్తున్నారా అని చెప్పి. ఈ డిసప్పాయింట్మెంట్ అందరికీ ఉంటుంది. బిజినెస్ నాదన్నప్పుడు నాకు ఆ డిసప్పాయింట్మెంట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. బట్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏదైనా ఒక మోటివేషనల్ వీడియో పెట్టాలంటే ఆ టైంకి మనకి ఏదైనా ఇది కరెక్ట్, ఇది చెప్తే బాగుంటుందా, ఒక 2 minutes మనకి ఆ ఆలోచన తట్టితే మనం చెప్పేయచ్చు. బట్ జోకాట్ విషయంలో ఏదైనా చెప్పాలంటే దానికి బ్యాక్ ఎండ్లో అది ఆ డెసిషన్ మనం ఇంప్లిమెంట్ చేయగలమా లేదా అని ఫైనాన్షియల్ క్యాపబిలిటీస్ కూడా చెక్ చేసుకోవాలి. అంటే జోకాట్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను రేపటి నుంచి ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఎల్లుటి నుంచి ఇలా చేద్దాం అనుకుంటున్నాను అని ఏదైనా ఒక అప్డేట్ తొందరలో ఎమోషనల్గా ఏదైనా పెట్టేశాను అనుకోండి, టు ఇంప్రెస్ ఆడియన్స్, అంటే ఆడియన్స్ని ఇంప్రెస్ చేయడానికి ఒక 4 రోజులుగా రీల్ పెట్టలేదు, ఆడియన్స్ వెయిట్ చేస్తారు, ఎవరైనా క్వశ్చన్ చేస్తారేమో, అర్జెంట్గా ఏదో ఒక రీల్ పెట్టాలి అని నేను ఏదో ఒకటి తొందరలో పెట్టాను అనుకోండి, తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సిన బ్యాకప్ నాకు లేనప్పుడు ఆ డెసిషన్ ఇంప్లిమెంట్ అవ్వదు. అప్పుడు చూసి ఏమనిపిస్తుంది ఆడియన్స్కి, వాళ్ళకి చిరాకు వస్తుంది. ఆల్రెడీ చాలామందికి చిరాకు వచ్చి ఉంటుంది, ఈ బ్రో ఏదో చెప్తాడు కానీ అది ఇంప్లిమెంట్ అవ్వదు, అది ఇంప్లిమెంట్ చేయగలడో లేదో క్యాపబిలిటీస్ చూసుకోకుండానే తొందరపడి ఏదో చెప్తాడు, అది చేయడానికి మళ్ళీ డబ్బులు సరిపోలేదంటాడు, మళ్ళీ మ్యాన్ పవర్ లేదంటాడు, అది మిస్కన్సెప్షన్ అంటాడు అని చెప్పి చాలామందికి చిరాకు వస్తుంది. సో అందుకే ఏదైనా ఒక మోటివేషనల్ వీడియో పెట్టాలంటే 2 minutes టైం చాలు. కానీ ఒక బిజినెస్ అప్డేట్ ఇవ్వాలంటే దానికి బ్యాక్ ఎండ్లో కొంత ప్లానింగ్ ఉండాలి, కొంత ఆలోచించుకోవాలి, అది చేయగలుగుతామా లేదా 1-10 సార్లు చెక్ చేసుకొని అప్పుడే నేను ఏదైనా అప్డేట్ పెట్టగలను. నేను ఆ రోజు స్టోరీలో కూడా క్లియర్గా మెన్షన్ చేశాను, నాకు కొంత టైం కావాలి, ఎందుకంటే డబ్బులు సమకూర్చుకోవడానికి కానీ, లేదంటే అసలు ఇది వర్కౌట్ అవుతుందా లేదా ఎలా చేస్తే వర్కౌట్ అవుతుంది, మ్యాన్ పవర్కి శాలరీస్ ఇవ్వలేకపోతున్నాం, సో దానికి ఏం చేయాలి, ఫ్రాంచైజ్ మోడల్స్లోకి వెళ్ళాలా లేదంటే బిజినెస్ పార్ట్నర్షిప్ మోడల్లోకి వెళ్ళాలా, ఇలా నేను రకరకాలుగా ఆలోచించుకుంటున్నాను. ప్రతి దాంట్లోనూ ఏదో ఒక ప్రాబ్లం ఉంటూనే ఉంది. మీకు తెలీదు, నేను జోకాట్ బిజినెస్ మోడల్ అని 666 పేజీలు మోడల్ రాసుకున్నాను. 666 పేజీలు బిజినెస్ మోడల్ రాసుకున్నా స్టిల్ నేను ఇంకా ఏ అప్డేట్ పెట్టలేదు అంటే అది వర్కౌట్ అవుతుందా లేదా, మళ్ళీ ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం ఉందా, ఇంతకుముందు ఇలాగే చెప్పి మళ్ళీ మనం వెనక్కి వచ్చేసాము, ఈసారి అలా మళ్ళీ వెనక్కి రాకుండా ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి అంటే దానికి మళ్ళీ నా ఫైనాన్షియల్ క్యాపబిలిటీస్ కూడా సపోర్ట్ చేస్తాయా లేదా అనేది కూడా నేను ఆలోచించుకోవాలి. దానికి నేను టైం పెట్టొచ్చు, నేను ఎఫర్ట్ పెట్టొచ్చు, కానీ బిజినెస్లో మనీ ప్లేస్ ద కీ రోల్. ఎవడో మన కోసం వచ్చి ఫ్రీగా చేయడు, ఏ డెలివరీ పర్సన్ ఫ్రీగా డెలివరీ చేయరు, ఏ సెల్లరు మనకి ఊరికినే సపోర్ట్ చేయరు. మనం వాళ్ళకి ఏదైనా బెనిఫిట్ ఇవ్వాలి. ఆ బెనిఫిట్ ఎలా ఇవ్వగలం, డబ్బులు ఉంటేనే ఏదైనా ఇవ్వగలం. డబ్బులు లేకుండా నేను ఎన్ని మోటివేషన్ ఇచ్చినా వేస్ట్ కదా.